ఎస్ఐఆర్ అయితే బిఎల్ఓస్ ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ఈ ఎస్ఐఆర్ ఫామ్స్ ఇస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ఏ విధంగా సక్రమంగా ఇస్తున్నారో ఒకసారి భారతీయ జనతా పార్టీ తరఫున పర్యవేక్షణకు జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి గారు, మరోవిధంగా జిల్లా జిఎస్ మాణిక్రావు గారు, వైస్ ప్రెసిడెంట్ ముత్తన్న గారు, జిల్లా మండల్ టౌన్ జనరల్ సెక్రటరీ శ్రీశైలం గారు, మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇక్కడ తిరుగుతూ ఉంటే ఎక్కడెక్కడైతే వీళ్ళు ఇచ్చిన కాడ కొన్ని ఒక్కో దగ్గర రెండు ఓట్లు ఉన్నాయి పరిస్థితి. వాళ్ళని బిఎల్ఓస్ని అడుగుతూ ఉంటే ఆల్రెడీ స్కాన్ చేసినప్పుడు వాళ్ళకి ఇంకో ప్లేస్లలో ఉన్నాయి కూడా తెలుస్తూ ఉన్నాయి. మరి అదేవిధంగా కొంతమంది ఒక గల్లీలో ఉండి మళ్ళీ ఈ టౌన్లో ఇక్కడ నుంచి ఇల్లు షిఫ్ట్ అయిపోయి ఇంకో దగ్గర పోతే వాళ్ళ హౌసెస్ అడ్రస్ దొరక కూడా చాలా ఇప్పుడు ఒక 80% వరకే ఇవ్వడం జరిగింది. ఇంకో 20% వరకు ఇంకా మొత్తం ఎస్ఐఆర్ ఫామ్స్ ఇవ్వలేకపోయినామని కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. కావున బిఎల్ఎస్ మా పార్టీల తరఫున ఉన్నటువంటి మా భారతీయ జనతా పార్టీ తరఫున బిఎల్ఏ కూడా చెప్తున్నాం, ఎక్కడైతే వాళ్ళకి ఎవరైతే అడ్రస్గా దొరకని ఎవరైనా ఉంటే మీరు సహాయ సహకారాలు అందించండి. ఎక్కడైతే వాళ్ళు ఇక్కడ ఈ గల్లీలో లేకపోతే వాళ్ళు షిఫ్ట్ అయిపోయి ఇంకో గల్లీలో ఉన్నా వాళ్ళ ఓటు పోకుండా వాళ్ళ ఓటును కాపాడిన వాళ్ళని కావాల్సిన అవసరం ఉంది కనుక వాళ్ళకి అడ్రస్ చెప్పండి అని చెప్పేసి మేము మా బిఎల్ఎస్ 2 వాళ్ళకి వివరిస్తూ ఉన్నాం. దీంట్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క ఓటు పోకుండా చూడడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా భావిస్తూ మరి ఎక్కడైతే దొంగ ఓట్లు ఉన్నాయో దాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా 2 ఓట్లు 3 ఓట్లు ఉన్న దగ్గర ఖచ్చితంగా ఓట్లను నిర్మూలించమని తీసేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ బిఎల్ఏ 2ను ఖచ్చితంగా ఈ ఎస్ఐఆర్ జరిగిన రోజులు ఖచ్చితంగా మీరు వాళ్ళ బిఎల్ఓస్ వెంబడి ఉండాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై.